ఈ యొక్క సెషన్‌లో మనం ఎంటర్ డేటా గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ యొక్క ఎంటర్ డేటా అనే యొక్క ఫ్యూచర్ తోటి మనం ఏం చేస్తామనంటే, ఒక కొత్తగా టేబుల్ క్రియేట్ చేసుకున్న దాంట్లో డైరెక్ట్‌గా మాన్యువల్‌గా అంటే కాలమ్ నేమ్స్ ఎంటర్ చేసుకొని, ఎట్ ది టైమ్ వాల్యూస్ కూడా ఎంటర్ చేసుకొని, ఒక టేబుల్‌ని మనము ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ఎంటర్ డేటా అనేది మనకు హెల్ప్ అవుతుంది. లేకపోయిందనుకోండి, మీరు బయట కూడా ఏమైనా టేబుల్స్‌లో డేటా ఉందనుకోండి, అది కాపీ పేస్ట్ చేసినా గాని తీసేసుకుంటది. ఓకేనా? చూడండి, ఈ యొక్క ఎంటర్ డేటా అనేది హోమ్‌లో ఎంటర్ డేటా అంటే డేటాను ఎంటర్ డేటా అనే ఫ్యూచర్ ఉంటది. సో, క్రియేట్ టేబుల్ చూడండి, ఇక్కడ కాలమ్ మీద జస్ట్ సెలెక్ట్ చేసుకొని, మన నేమ్ అని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. సో, దీనికి ఆటో ఇన్సర్ట్ షార్ట్‌కట్ ఏందంటే, మనకు కీబోర్డ్‌లో అప్ యారో, సైడ్ యారోస్ ఉంటాయి కదా! ఇందులో సైడ్ యారో క్లిక్ చేసినట్లయితే, ఈ విధంగా మనకు ఈ యొక్క కాలమ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. లేకపోయిందనుకో, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసినా ఇది ఇన్సర్ట్ కాలమ్ ఉంటుంది. ఈ కాలమ్ వద్దనుకున్నారనుకో చూడండి, డిలీట్ చేయొచ్చు, లేదా ఇన్సర్ట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, కట్ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు. ఓకేనా? సేమ్ వాల్యూస్ కూడా మనకు కింద సేమ్ ఉంటాయండి. సో, వాల్యూస్ కూడా మనం ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. సో, డౌన్ యారో తోటి నేను ఆటో ఇన్సర్ట్ యూజ్ చేశాను. లేకపోయిందనుకోండి, ఇక్కడ కూడా మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేసినా గాని మీకు ఆటోమేటిక్‌గా ఆహ్, ఇన్సర్ట్ అవ్వడం జరుగుతా ఉంటది. ఇలా. తర్వాత ఇక్కడ నేను వాల్యూస్ చూడండి, నేను కొన్ని వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకేంది, ఒక టేబుల్‌లో నేమ్స్ ఉన్నాయి అండ్ సేల్స్ ఉన్నాయి. సో, ఇది ఏ టేబుల్ ఇది? ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే సేల్స్ టేబుల్ అనుకుంటున్నా. సో, దీని పేరొచ్చేసి సేల్స్ టేబుల్‌గా ఎంటర్ చేస్తా. తర్వాత దీన్ని మనం లోడ్ అంటే లోడ్ అయిపోతుంది. ఎడిట్ చేయొచ్చు. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో, లోడ్ చేసినామనుకోండి, ఈ యొక్క డేటా ఏదైతుందో ఆ డేటా మనకు లోడ్ అవ్వడానికి అవకాశం అనేది. సో, ఇది మనకు ఇంపోర్ట్ మోడ్‌లోకి వస్తుందండి. సో, మనకు టేబుల్ వ్యూలోకెళ్ళిపోతే చూడండి, ఇక్కడ టేబుల్‌లో 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి నేము, తర్వాత సేల్స్. తర్వాత ఇది ఒక డేటాను మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క స్టాక్డ్ బార్ చార్ట్‌లోకి తీసుకొద్దాం. చూడండి, జస్ట్ ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకు డేటా అనేది దీంట్లోకి వచ్చేస్తది. ఓకేనా? చూడండి, మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ విజువలైజేషన్స్‌లోకి డేటా తీసుకున్నా ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఓకేనా? అంటే సో, ఈ సెలక్షన్‌లో లేదు. ఇలా ఉంది. ఉన్నప్పుడు నేనేం చేసినా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా. అంటే అదేం చేస్తది? ఏదో ఒక టేబుల్‌లోకి డేటా, ఏదో ఒక విజువల్‌లోకి డేటా తీసుకోవడం జరుగుతుంది. సో, ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది మనకు అది యాక్టివ్‌లో ఉన్నప్పుడే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇందులోకి డేటా తీసుకురావడాన్ని 3 వేస్‌లో తీసుకురావచ్చు. ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేయొచ్చు. లేకపోయిందనుకోండి, ఈ విజువల్ సెలెక్ట్‌లో ఉందనుకోండి, డైరెక్ట్‌గా ఇలా సెలెక్ట్ చేసుకున్న డేటా ఇంపోర్ట్ చేసుకుంటుంది. లేకపోయిందనుకోండి, చూడండి, ఇలాగ కూడా మనం వై యాక్సిస్‌లో ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత ఎక్స్ యాక్సిస్‌లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకేనా? కాకపోతే గాని దీనికి యూజ్ అయ్యే డేటా మాత్రమే ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఒకవేళ గనుక మీకేమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా క్వెషన్స్ వచ్చినా గాని నా యొక్క వాట్సాప్ నంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాని ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి, అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు ఎక్స్ యాక్సిస్‌లో నేమ్స్ కావాలా? సారీ, వై యాక్సిస్‌లో నేమ్స్ కావాలా? ఎక్స్ యాక్సిస్‌లో ఆ టెక్స్ట్ వాల్యూస్ కావాలంటే చూడండి ఇలా వస్తుంది. ఎందుకంటే మనం యూజ్ చేసిన డైరెక్షన్ అనేది తప్పు. ఓకేనా? సో, మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది డిటెక్ట్ చేసుకుంటుంది. సో, ముందటి సెషన్‌లో వీటి గురించి కూడా నేను మీకు ఇంకా ఇన్ డెప్త్‌గా చెప్తాను. థాంక్ యూ.